హలో ఎవ్రీబడి. వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికైతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వెషన్ అయితే అడిగాను. దయచేసి లోపలికి రండి. దీన్ని ఇంగ్లీష్‌లో ప్లీజ్ కమ్ ఇన్. ప్లీజ్ కమ్ ఇన్ అంటే దయచేసి లోపలికి రండి అని. నెక్స్ట్ వన్, నా మొహం మీద నీళ్లు కొట్టాడు. దీన్నే హీ స్ప్లాష్డ్ వాటర్ ఓవర్ మై ఫేస్. హీ స్ప్లాష్డ్ వాటర్ ఓవర్ మై ఫేస్ అంటే నా మొహం మీద నీళ్లు కొట్టాడు అని. నెక్స్ట్ వన్, సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది. దీన్నే ఐ ఫీల్ లైక్ గోయింగ్ టు ఏ మూవీ. ఐ ఫీల్ లైక్ గోయింగ్ టు ఏ మూవీ అంటే సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది అని. నెక్స్ట్ వన్, నువ్వు కరెంట్ బిల్లు కట్టావా? దీన్ని హ్యావ్ యూ పేడ్ ద ఎలక్ట్రిసిటీ బిల్. హ్యావ్ యూ పేడ్ ద ఎలక్ట్రిసిటీ బిల్ అంటే నువ్వు కరెంట్ బిల్లు కట్టావా అని. నెక్స్ట్ వన్, అంతా నీకే తెలిసినట్టు మాట్లాడకు. దీన్ని డోంట్ టాక్ లైక్ యు నో ఎవ్రీథింగ్. డోంట్ టాక్ లైక్ యు నో ఎవ్రీథింగ్ అంటే అంతా నీకే తెలిసినట్టుగా మాట్లాడకు అని. నెక్స్ట్ వన్, నేను డబ్బంతా ఖర్చు చేశాను. దీన్నే ఐ హ్యావ్ స్పెంట్ ఆల్ ది మనీ. ఐ హ్యావ్ స్పెంట్ ఆల్ ది మనీ అంటే నేను డబ్బంతా ఖర్చు చేశాను అని. నెక్స్ట్ వన్, మేము ఎప్పుడు ఒకరికొకరం సహాయం చేసుకుంటాం. దీన్నే వి ఆల్వేస్ హెల్ప్ ఈచ్ అదర్. వి ఆల్వేస్ హెల్ప్ ఈచ్ అదర్ అంటే మేము ఎప్పుడు ఒకరికొకరం సహాయం చేసుకుంటాం అని. నెక్స్ట్ వన్, నువ్వు ఎందుకు మాకు చెప్పలేదు? దీన్నే వై డింట్ యూ టెల్ అస్. వై డింట్ యూ టెల్ అస్ అంటే నువ్వు ఎందుకు మాకు చెప్పలేదు అని. నెక్స్ట్ వన్, నువ్వు వాళ్ళతో వెళ్తున్నావా? దీన్నే ఆర్ యూ గోయింగ్ విత్ దెమ్. ఆర్ యూ గోయింగ్ విత్ దెమ్ అంటే నువ్వు వాళ్ళతో వెళ్తున్నావా అని. నెక్స్ట్ వన్, అతడు ఎక్కడున్నాడో నాకు తెలియదు. దీన్నే ఐ డోంట్ నో వేర్ హీస్. ఐ డోంట్ నో వేర్ హీస్ అంటే అతడు ఎక్కడున్నాడో నాకు తెలియదు అని. నెక్స్ట్ వన్, మాకు ఒక సొంత ఇల్లు ఉంటే బాగుండేది. దీన్నే ఐ విష్ వి హ్యాడ్ ఏ హౌస్ ఆఫ్ అవర్ ఓన్. ఐ విష్ వి హ్యాడ్ ఏ హౌస్ ఆఫ్ అవర్ ఓన్ అంటే మాకు ఒక సొంత ఇల్లు ఉంటే బాగుండేది అని. నెక్స్ట్ వన్, ఇందుకే నేను నీతో ఎక్కడికి రాను. దీన్నే దిస్ ఇస్ వై ఐ డోంట్ కమ్ విత్ యూ ఎనీవేర్. దిస్ ఇస్ వై ఐ డోంట్ కమ్ విత్ యూ ఎనీవేర్ అంటే అందుకే నేను నీతో ఎక్కడికి రాను అని. నెక్స్ట్ వన్, నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియదు. దీన్నే ఐ డోంట్ నో వేర్ ఐ యామ్. ఐ డోంట్ నో వేర్ ఐ యామ్ అంటే నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియదు అని. నెక్స్ట్ వన్, మీకు ఇది ఎక్కడ దొరికింది? దీన్నే వేర్ డిడ్ యూ గెట్ ఇట్. వేర్ డిడ్ యూ గెట్ ఇట్ అంటే మీకు ఇది ఎక్కడ దొరికింది అని. నెక్స్ట్ వన్, నా నుండి నీకు ఏం కావాలి? దీన్నే వాట్ డూ యూ వాంట్ ఫ్రమ్ మీ. వాట్ డూ యూ వాంట్ ఫ్రమ్ మీ అంటే నా నుండి నీకు ఏం కావాలి అని. నెక్స్ట్ వన్, అతడు ఎప్పుడు అబద్ధాలు చెప్తాడు. దీన్నే హీ ఆల్వేస్ కీప్స్ టెల్లింగ్ ఎ లై. హీ ఆల్వేస్ కీప్స్ టెల్లింగ్ ఎ లై అంటే అతడు ఎప్పుడు అబద్ధాలు చెప్తాడు అని. నెక్స్ట్ వన్, తను నాతో కోపంగా మాట్లాడింది. దీన్నే షీ స్పోక్ టు మీ యాంగ్రీలీ. షీ స్పోక్ టు మీ యాంగ్రీలీ అంటే తను నాతో కోపంగా మాట్లాడింది అని. నెక్స్ట్ వన్, ఆమె మిమ్మల్ని కలవడానికి వచ్చింది. దీన్నే షీ కేమ్ టు మీట్ అస్. షీ కేమ్ టు మీట్ అస్ అంటే ఆమె మిమ్మల్ని కలవడానికి వచ్చింది అని. నెక్స్ట్ వన్, అతడి జీతం ఎంతో నీకు తెలుసా? దీన్ని డూ యు నో వాట్ హిస్ సాలరీ ఈస్. డూ యు నో వాట్ హిస్ సాలరీ ఈస్ అంటే అతడి జీతం ఎంతో నీకు తెలుసా అని. నెక్స్ట్ వన్, నాకు ఇతరుల గురించి చెప్పకు. దీన్ని డోంట్ టెల్ మీ అబౌట్ అదర్స్. డోంట్ టెల్ మీ అబౌట్ అదర్స్
అంటే నాకు ఇతరుల గురించి చెప్పకు అని. నెక్స్ట్ వన్ నేను ఇది మళ్ళీ ఎప్పటికీ చేయను. దీన్ని ఐ విల్ నెవర్ డూ ఇట్ అగైన్. ఐ విల్ నెవర్ డూ ఇట్ అగైన్ అంటే నేను ఇది మళ్ళీ ఎప్పటికీ చేయను అని. నెక్స్ట్ వన్ నాకెందుకు ఇది చెప్తున్నావు? దీన్నే వై ఆర్ యూ టెల్లింగ్ మీ దిస్? వై ఆర్ యూ టెల్లింగ్ మీ దిస్ అంటే నాకెందుకు ఇది చెప్తున్నావు అని. నెక్స్ట్ వన్ నా పర్స్ ఎక్కడైనా చూసావా? దీన్నే హ్యావ్ యూ సీన్ మై పర్స్ ఎనీవేర్? హ్యావ్ యూ సీన్ మై పర్స్ ఎనీవేర్ అంటే నా పర్స్ ఎక్కడైనా చూసావా అని. నెక్స్ట్ వన్ నువ్వు అబద్ధం చెప్తున్నావు. దీన్నే యు ఆర్ లయింగ్. యు ఆర్ లయింగ్ అంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు అని. నెక్స్ట్ వన్ నేను కారణం తెలుసుకోవచ్చా? దీన్నే మే ఐ నో ద రీజన్. మే ఐ నో ద రీజన్ అంటే నేను కారణం తెలుసుకోవచ్చా అని. నెక్స్ట్ వన్ నాకు అతడిపై పూర్తి నమ్మకం ఉంది. దీన్నే ఐ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ హిమ్. ఐ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ హిమ్ అంటే నాకు అతడిపై పూర్తి నమ్మకం ఉంది అని. నెక్స్ట్ వన్ నేను అంతా చూసుకుంటాను. దీన్ని ఐ విల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. ఐ విల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ అంటే నేను అంతా చూసుకుంటాను అని. నెక్స్ట్ వన్ నేను ఇంకెప్పుడైనా వస్తాను. దీన్ని ఐ విల్ కమ్ సమ్ అదర్ టైమ్. ఐ విల్ కమ్ సమ్ అదర్ టైమ్ అంటే నేను ఇంకెప్పుడైనా వస్తాను అని. నెక్స్ట్ వన్ అతడికి దెబ్బ ఎలా తగిలింది? దీన్నే హౌ డిడ్ హీ గెట్ హర్ట్? హౌ డిడ్ హీ గెట్ హర్ట్ అంటే అతడికి దెబ్బ ఎలా తగిలింది అని. నెక్స్ట్ వన్ ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయకు. దీన్ని డోంట్ స్పెండ్ టూ మచ్ మనీ. డోంట్ స్పెండ్ టూ మచ్ మనీ అంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయకు అని. నెక్స్ట్ వన్ విషయం స్పష్టంగా ఉంది. దీన్ని ద మ్యాటర్ ఈస్ క్లియర్. ద మ్యాటర్ ఈస్ క్లియర్ అంటే విషయం స్పష్టంగా ఉంది అని. నెక్స్ట్ వన్ మళ్ళీ చెప్పు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా ఈజీ సెంటెన్స్, ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ if you like the video. Please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep going. Thank you. Take care. Bye bye.